గురించి నేను నాకు కూడా అరెస్ట్ చేస్తాను కానీ ఏం తప్పు ఉంది అందులో? ఒక అమ్మాయి కోసం నేను నా చెల్లెలు కాదు అక్క కాదు కానీ ఒక హిందూ ధర్మం కోసం నేను మాట్లాడినా కదా, ఇది తప్పు కాదు. అక్కడ నడుస్తుంది, మొత్తం బ్యాడ్ నడుస్తుంది. కరెక్ట్ ఉండాలా అని నేను ఈ పార్టీలో రాకుంటే, ఎందుకంటే మీ మీద నమ్మకం పెట్టి ఒక హిందూ ధర్మం మంచి ఉండాలని ఉండదు అంతే. ఇది పాకిస్తాన్ లో ఉంటలేం మనం. నేను ఆ రోజు కూడా వాళ్ళకి అదే చెప్పినా, నాకు తెలుగు రాదు సరిగా. నేను ఎందుకు దిగినా అంటే ఇది పాకిస్తాన్ కాదు హిందుస్థాన్ ఉంది. మన భారతదేశంలో ఉండాలంటే ఒక అమ్మాయికి వీడియో తీయద్దు, అది తప్పు. వీడియో తీయంగా నా దగ్గర ప్రూఫ్ ఉంది. అది కాళ్ళ మీద కూర్చుండి సారీ చెప్తున్నారు. ఎందుకు సారీ? అలా సారీ వద్దు మనకి. ఆ వీడియో ఎట్లా తీసిండ్రో అట్లనే అలా అమ్మాయికి వీడియో తీయాలి. కరెక్ట్. మీరు అందరి కోసం ఇవాళ తెలంగాణలో మా కార్యకర్తలు కానీ హిందూ సమాజం అంతా కూడా మీకన్నా అందరూ కూడా వాళ్ళంతా హీరోలు అందరూ. సరే మీకు జైలు మీద బాధపడతారు. మేమందరం కూడా జైలు వేసి ఉంటాం. జైలు మీద ఒక్కొక్కరి మీద 20-30 వందల కేసులు. ఇక్కడ అందరం కూడా పేదల కోసం పోయినా, ధర్మం కోసం పోయినా. దొంగతనం చేసి నగతనం చేసి చేస్తారు, బాధపడాలి. ధైర్యం ఉండాలి. రేపు మీ కొడుకు బయటకు వచ్చాక ఇంతమంది కుటుంబం ఉన్నాం, అందరం ఉంటాం. ఆల్రెడీ మాట్లాడుతున్నాం, అడ్వకేట్ టీమ్ మాట్లాడుతున్నాం. మళ్ళీ ఎవరిని అరెస్ట్ చేయకుండా పోలీసులతో మాట్లాడారు. మిషనరీ గారు మాట్లాడారు, నేను అందరూ మాట్లాడారు. అడ్వకేట్స్ టీం కూడా ఇది కాకుండా హైకోర్టు పోయి ఏం బాధ మీరు గర్వంగా పిలవాలి. నేను బయటకు వచ్చాక మీ పిల్లల చూసి ఎవరు తెలుస్తాను అందరూ అదే ఎవరి కోసం చేసుకోవాలి. దొంగతనం చేసుకోలేవారు. ఎవరి కోసం పోయారు? కోసం పోయాడు. పోయినప్పుడు గొప్పలా కాదు కాబట్టి బాధ ఉంటుంది. ఓడమ మీకు ఉందామని బాధ ఉంటుంది. కాబట్టి మేము అందరం ఉన్నాం. అందరం దాంట్లో అదే మనం వేరే పని లేదు మాకు. దాదాపు ఈ బాధపడ ఇష్యూ ఆయన పెంచడం కూడా మీదరికి ఒక అందరూ మన ఆఫీసుకుంటే అందరూ స్టేషన్ ఇక్కడ రానియలేదు. మనకు అందరూ వద్దన్నారు కాబట్టి మిమ్మల్ని నమ్మించి మాట్లాడుతున్నాం. ఎవరు పెట్టవలసిన అందరం అదే పని దీనికోసం దాదాపు